ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, మీ వీడియోస్లో చాలా వరకు నేను కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాను. మంచి మంచి రెమెడీస్ ఇస్తూ ఉంటారు. మన దాంట్లో కూడా మీరు గత ఎపిసోడ్లో అప్పులు ఏ విధంగా తీరాలి అనేటువంటి అంశంలో చాలా మంచి రెమెడీ చెప్పారు. అయితే మీ వీడియోస్లో చాలా వరకు నల్ల పసుపు గురించి మీరు చాలా ప్రత్యేకంగా చెప్పారు గురుగారు. అంటే ఏంటి అసలు ఈ నల్ల పసుపుని ఉపయోగించటం వల్ల కానీ అంటే ఏంటంటారు, అసలు జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎందుకు అంత హైలైట్ చేసి చెప్పారు? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. నల్ల పసుపు అంటే దీనికి చేయవలసిన వీడియోలు ఎందుకు చేశానంటే, నల్ల పసుపు అందరికీ ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపు మాత్రమే తెలుసు, దాని కొమ్ములు ఎలా ఉంటాయని చెప్పేసి తెలుసు. కానీ మనకు తెలియనటువంటి రహస్యాలు, మనకు తెలియకుండా మనం చూడనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవి వెలుగులోకి తీసుకురావాలి, 10 మందికి ఉపయోగపడేలా చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతోనే నల్ల పసుపు గురించి చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇవి చూసుకుంటే చాలామంది వీడియోలు ఉన్నాయి, ఇవి లేవని కాదు. కాకపోతే దాని గురించి పూర్తి అవగాహన అనేటటువంటిది ప్రజలకు ఒక అవేర్నెస్ రావాలి. ఇది ఉపయోగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటిదే నా ఉద్దేశం. అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది ఒక గొప్ప లక్షణంతో కూడుకున్నటువంటిది ఈ నల్ల పసుపు. దానికి ఎన్నో శక్తి సామర్థ్యాలు కూడా ఆ నల్ల పసుపులో పొందుపరచడం జరిగింది. అది ఏమిటి అంటే, చాలామందికి ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపు వాడితే కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎందుకంటే మన అమ్మమ్మలు తాతయ్యల దగ్గర నుంచి పసుపు ప్రధానంగా మనం ఎల్లో కలర్లో ఉన్నటువంటి వంటలలో వాడతాము. లేదా ఎవరికైనా దెబ్బ తగిలితే సడన్గా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఏం చేసి పసుపు పెట్టేవాళ్ళు. అప్పట్లో దెబ్బ తాకింది అంటే రక్తం ఆగిపోవడానికి వెంటనే పసుపు రాద్దేవాళ్ళు. అంటే పసుపు మనకు ఔషధ గుణంతో కూడుకున్నటువంటి అని కూడా మనకు చెప్పడం జరిగింది. అది పెద్దవాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కానీ నల్ల పసుపు కూడా అంతకు 10 పనిచేస్తుందని ఎవరికీ తెలియదు. ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, నల్ల పసుపుని ప్రతి ఒక్క మెడిసిన్లో వాడతారని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఇప్పుడు మనకు తయారయ్యేటటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క మెడిసిన్ మందులు ఏవైతే ఉన్నాయో, ప్రతి ఒక్క మెడిసిన్లో, ఆయుర్వేదికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడిసిన్లో కూడా నల్ల పసుపు వాడతారు. నల్ల పసుపు లేకుండా ఏ మెడిసిన్ కూడా తయారు కాదు అని చెప్పేసి శాస్త్రవేత్తలే బల్లగుద్ది మరీ చెప్పారు. అంత విశేషమైనటువంటిది ఈ నల్ల పసుపు. అలాగే ఈ నల్ల పసుపుని పూర్వకాలంలో కనుక చూసుకున్నట్టయితే, గతంలో కనుక చూసుకున్నట్టయితే క్షుద్ర పూజలకు, తాంత్రిక విధానాలకు, ఎవరినైనా వశపరుచుకోవాలనేటటువంటి విధానానికి ఈ నల్ల పసుపుని బాగా వాడేవాళ్ళు. అంటే మనం ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపు అమ్మవారికి కానీ, మనం శుభకార్యాలకు కానీ, ఏదైనా ప్రతి ఒక్క శుభకార్యానికి మనం ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపు వాడతాం. కానీ ఈ యొక్క బ్లాక్ టర్మరిక్ అంటే నల్ల పసుపు అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి వశీకరణ విద్యలకు వాడడము, క్షుద్ర పూజలకు వాడడము, అలాగే డబ్బుని వశపరుచుకోవడానికి, మనిషిని వశపరుచుకోవడానికి, మన ఇష్టకామ్యార్థాలను తీర్చుకోవడానికి ఈ నల్ల పసుపుని కూడా వాడతారు అని చెప్పినటువంటి ఏకైక గ్రంథము ఈ యొక్క ఆయుర్వేదిక గ్రంథము. ఆయుర్వేదిక గ్రంథంలో నల్ల పసుపు గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ నల్ల పసుపు ఎలా బయటపడిందంటే, గతంలో కనుక చూసుకుంటే అటవీ అధికారులలో ఒక మేడం ఉండేటటువంటిది. ఆ మేడం అటవీ అధికారులు వెళ్తే గనక ఒక అడవిలో ఈ నల్ల పసుపులు కనిపించాయి. ఏమిటి అని చెప్పేసి దాని గురించి పరిశోధన చేస్తే గనక ఇది బ్లాక్ టర్మరిక్, ఇది నల్ల పసుపు, దీనిని అనేక మెడిసిన్లో, ఆయుర్వేదికాల్లో ఈ నల్ల పసుపుని వాడతారని చెప్పేసి అప్పుడు దాని గురించి తెలుసుకోవడం, పరిశోధన చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఇప్పుడు పరిశోధన చేశారు. కానీ దాదాపుగా కొన్ని వందల ఏళ్ల కిందనే ఈ నల్ల పసుపు గురించి కొన్ని తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేసి పెట్టారు. అంటే నల్ల పసుపుని గనక దేనికి వాడాలి ప్రధానంగా అంటే గనక, మనము ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి విధంగా సంపాదన చేస్తూ ఉంటాము. మనం నిరంతా కష్టపడితే నెలాఖరికి మన చేతికి కొన్ని డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే నిరంతా కొంతమంది పని చేస్తే కొంతమందికి వాళ్ళకు సంపాదించినటువంటి ధనం చేతికి వస్తూ ఉంటుంది. ఆ డబ్బు నెలాఖరికి వచ్చేసరికి మనకు తెలియకుండా ఒక్క రోజులో ఖర్చు అయిపోతుంది, లేదా వారం రోజుల్లో మనకు తెలియకుండా నెలంతా కష్టపడ్డది కేవలం వారం రోజుల్లో మాయమైపోతుంది కదా. మరి దానికి ఏం చేయాలి, డబ్బు నిలవడానికి ఏం చేయాలంటే గనక తాళపత్ర గ్రంథాలలో నల్ల పసుపు గురించి ఒక గొప్పనైనటువంటి శక్తి చెప్పారు. అది ఏమిటి అంటే,
నల్ల పసుపుని గనక, ఆ నల్ల పసుపు కొమ్ములను గనక ఎవరైతే తమ దగ్గర పెట్టుకుంటారో లేదా తమ దగ్గర పెట్టుకోవడం ద్వారా సంపాదించిన డబ్బు నిల్వ ఉంటుంది అనేటటువంటిది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే వ్యాపారంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కోట్లు అప్పు తెచ్చి వ్యాపారాలు పెడుతూ ఉంటారు, లేదా సంపాదించిందంతా వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలా పెట్టినటువంటి సమయంలో కొన్ని రోజులు చాలా పీక్ పొజిషన్లో ఉంటుంది, అంటే గ్రాఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొంత సమయాల్లో కనుక చూసుకుంటే పెట్టిన వ్యాపారం అంతా కూడా గ్రాఫ్ పడిపోవడం జరుగుతుంది. సంపాదించిన దాంట్లో పెట్టుబడి పెట్టడంతో ఆ పెట్టుబడి కూడా మనకు రాలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. లేదా ఎవరికైనా బిజినెస్లో అప్పులు ఇవ్వడం కానీ, లేదంటే ఎక్కడికైనా స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకున్నా కానీ, లేదంటే మనం ఎవరి దగ్గర డబ్బులు నిల్వ ఉండిపోయినా కానీ ఆ డబ్బులు తిరిగి మనకు రావాలన్నా, వ్యాపారం అద్భుతంగా కొనసాగాలనుకున్నా ఈ నల్ల పసుపుని మనం వ్యాపారం చేసే ప్రదేశంలో మన లాకర్ ఉంటుంది డబ్బులు దాచుకోవడానికి, ఆ లాకర్లో గనక ఈ నల్ల పసుపుని పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్, మన డబ్బు ఎక్కడ ఆగిపోయినా తిరిగి ఆ లాకర్లో వచ్చి పడుతుంది. అలాగే మనం సంపాదించిన ధనము వ్యాపారంలో ఆ డబ్బులన్నీ ఆ లాకర్లో పెట్టుకునే గొప్ప శక్తి వస్తుంది. ఎక్కడైనా డబ్బు ఆగిపోయినా మనం ఇచ్చినటువంటి డబ్బు ఎవరైనా ఇవ్వకపోయినా వెంటనే ఆ డబ్బు ఏదో ఒక రూపకంగా అతనికి భయం పుట్టో లేదంటే భయం కలిగో ఏదో రకంగా ఆ డబ్బుని ఇచ్చి వేయడము, అంటే ఆగిపోయినటువంటి డబ్బుని కూడా మన గల్లా పెట్టెలో వచ్చి పడేటట్టు చేసేది నల్ల పసుపు. ఎందుకంటే ఆ నల్ల పసుపులో ఏ దేవత కొలువై ఉంటుందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, కుబేరులు ఇద్దరు కూడా ఆ నల్ల పసుపులో కొలువై ఉంటారు. అంత విశేషమైనది కాబట్టి, ఎందుకంటే వీళ్ళిద్దరే డబ్బుకు అధిపతులు. డబ్బు రావాలన్నా డబ్బు పోవాలన్నా వీళ్ళిద్దరితోనే సాధ్యపడుతుంది. అంటే ఈ లక్ష్మీ కుబేరులు ఒక స్థానంలో ఉంటే డబ్బు మనం ఆటోమేటిక్గా వచ్చి అక్కడ పడిపోతుంది అంతే. అందుకని నల్ల పసుపుకి అంత ప్రాధాన్యత. మన డబ్బు మన దగ్గర నిలవాలన్నా, సంపాదించిన డబ్బు మనం సమకూర్చుకోవాలన్నా, దాచుకోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి పెంచుకోవాలన్నా నల్ల పసుపుని గనక మన దగ్గర పెట్టుకుంటే దానికి ఉన్నటువంటి శక్తి అపారము. కేవలం ఇంకో విషయం ఏంటంటే నల్ల పసుపుని తెచ్చి పెట్టుకోవడమే కాదు, దాన్ని పూజించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువుకి శక్తి రావాలంటే మంత్రశక్తి కూడా ప్రధానమైనది. ఏదో నేను అమెజాన్లో తెచ్చుకుంటాను, లేదంటే నేను ఎక్కడో కొనుక్కొని నేను జేబులో పెట్టుకుంటానంటే అలా పెట్టుకున్న దానికి ప్రయోజనం ఉండదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నల్ల పసుపు అనగానే ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తారు, జేబులో పెట్టుకుంటారు, మాకు ప్రయోజనం లేదండి, అయ్యో మేము పెట్టుకున్నాం మాకు దాని గురించి ఎలాంటి అవగాహన లేదండి అండ్ చాలామంది ఫోన్లు చేశారు. వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే నల్ల పసుపు యొక్క ప్రాధాన్యత చెప్పానమ్మా, కానీ దాంట్లో నీకు శక్తి రావాలి అంటే దాంట్లో మంత్రశక్తిని ఆవాహన చేయాలి. ఇప్పుడు ఒక గుడి కడుతున్నాము, ఒక విగ్రహాన్ని పెడుతున్నాము, నువ్వు డైరెక్ట్ కొనుక్కొని దాంట్లో పెడితే దానికి అర్థం ఏముంది? దానికి శక్తి నింపాలంటే మంత్రాన్ని నింపాలి. మంత్రశక్తిని దాంట్లో జపాలు జరగాలి, తపాలు జరగాలి, హోమాలు జరగాలి, ఆ విగ్రహానికి అవన్నీ జరిగితేనే దాంట్లో ఒక శక్తి అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ నల్ల పసుపుకి కూడా నువ్వు నల్ల పసుపు కొనుక్కొని నా దగ్గర పెట్టుకున్నాను, నాకు ఏం ప్రయోజనం లేదు అని అంటే ఇలాంటి ప్రయోజనం లేదు. ఒక వస్తువుని కొనుక్కున్నావు, ఒక వస్తువుకి శక్తి రావాలంటే దాంట్లో మంత్రశక్తిని కూడా ఆవాహనం చేసి అది ఏ రకంగా పెట్టుకోవాలి, ఏ నక్షత్రంలో పెట్టుకోవాలి, ఎలాంటి లగ్నంలో పెట్టుకోవాలి అని తెలుసుకుంటేనే దాని యొక్క ప్రభావం అనేటటువంటిది పని చేస్తుంది. లేకపోతే ఆ నల్ల పసుపు కూడా ఎలాంటి పని చేయదు. ఇది కూడా చాలామంది తెలుసుకోవాలి. ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా, ఇక నేను నల్ల పసుపు గురించి వెతకాలి, గూగుల్లో కొట్టాలి, ఇక నేను తెచ్చుకొని నా దగ్గర పెట్టుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ దానికి ఒక పర్టికులర్ రీజన్స్ కొన్ని ఉంటాయి, దానికి ఆచరించవలసిన నియమాలు ఉంటాయి. అలా చేస్తేనే దానికి శక్తి అనేటటువంటిది వస్తుంది. ఆ శక్తి దాంట్లో ప్రవేశం చేసినప్పుడు ఆటోమేటిక్గా ధనం వచ్చి నీ లాకర్లో పడిపోతుంది. అంత విశేషము నల్ల పసుపు. సంతోషం గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.